అందుకు బాధగా ఉంది అన్నారు ఎంపీ నటి కంగనా రనౌత్. ఆ బాధ ఏంటో చూద్దామా? మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ స్వయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఎమర్జెన్సీ. సెన్సార్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కంగనా యాక్టింగ్కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే కంగనా తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. తన చిత్రాన్ని ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. నా తరపున జీ స్టూడియోస్ తరపున మా చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా చిత్రంపై మీరు ఎంతో ప్రేమను కనబరుస్తున్నారు. మీ ఆదరణ చూసి మాటలు రావడం లేదు. అయితే పంజాబ్లో మా సినిమాపై నిషేధం విధించడం నన్ను ఒకంత బాధకు గురి చేసింది. ఒక సమయంలో నా చిత్రాలు ఆ రాష్ట్రంలో బాగా ఆడేవి. కానీ ఇప్పుడు నా సినిమా అక్కడ విడుదల కూడా కాలేదు. బ్రిటన్, కెనడాలో ఉంటున్న కొంతమంది ఆ రాష్ట్రవాసులు ఈ చిత్రంపై వ్యతిరేకత చూపిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. సినిమా చూడాలని ఆసక్తి చూపించే వారిపైన దాడి చేస్తున్నారని తెలిసింది. కొంతమంది వ్యక్తుల కారణంగా ఈ రకమైన విద్వేషాలు ఏర్పడుతున్నాయి. నాలోని దేశభక్తికి నిదర్శనంగా దీనిని రూపొందించా. ఇది మనల్ని ఏకం చేస్తుందా లేదా అనే విషయాన్ని సినిమా చూసి మీరే తేల్చుకోండి ప్రజలను కోరారు కంగనా రనౌత్. పరమశివుడిగా నటిస్తున్నారు హీరో అక్షయ్ కుమార్. నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. మహాభారత సిరీస్ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. ప్రీతి ముకుందన్ కథానాయిక. ఇందులో ఎంతో కీలకమైన పరమశివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన లుక్ను పరిచయం చేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్ షేర్ చేసింది. మహదేవ్ పాత్రలో నటించడంపై అక్షయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకెంతో ప్రత్యేకమన్నారు. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సినిమాను నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ప్రభాస్, నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపించింది. అయితే కాజల్ పార్వతీదేవిగా కనిపిస్తున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. ఇక ఇందులో ప్రభాస్ నంది పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారని మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కన్నప్ప చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్లో చిత్రీకరించారు. అక్కడే ఈ సినిమా షూట్ చేయడానికి గల కారణాన్ని చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర బృందం తెలియజేసింది. ఈ చిత్ర కథ 3వ శతాబ్ద కాలం నాటిది. ఆనాటి ప్రకృతి రమణీయతను చిత్రంలో చూపించాల్సి ఉండడంతో న్యూజిలాండ్లో చిత్రీకరణ చేపట్టాం అని చెప్పింది. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.